హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమామహేశ్వరి. ఈరోజు నేను చేయబోయే వంట అరటికాయ పెసరపప్పు కూర. దానికి కావలసిన సామాన్లు: ఒక అరటికాయ, చిన్న కప్పు పెసరపప్పు, 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కప్పుడు పెసరపప్పు వేసుకొని లైట్గా వేపుకోవాలి. పెసరపప్పు 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పప్పుకి సరిపోయినంత నీరు వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా నూనె వేసి ఉడికించుకోవాలి. కొద్ది నీళ్ళలో పసుపు ఉప్పు వేసి అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. పెసరపప్పు లైట్గా ఉడికిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి 4. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చిన్న మంటలో ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత పప్పు అరటికాయ ముక్కలు ఉడికించినవి వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 గ్లాసు నీరు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పెసరపప్పు అరటికాయ కూర రెడీ. మనం అన్నంతో పప్పు కలుపుకొని అరటికాయ కూర నంచుకోవచ్చు.